రేయ్ మీ పని చూసుకోండిరా. నాడంగన్నంటే భాషా సినిమాలో వచ్చే రఘువరంలా కోటు సూటు వేసుకొని హే హే అని సౌండే లేకుండా మాట్లాడతాననుకున్నావా? నాడంగన్నురా. మట్టి మొదం పట్టిన మృగాలారా, సూర్యుడు ఉదయించడం సూర్యం అస్తమమైంది అని చెట్టు మీద చూసేవర్రా. అదే లోకం అనుకునే మనిషి జీవితాన్ని నాశనం చేసావు కదరా. మా నాన్న మీద చేయేసావా? ఈయన ఎవరనుకున్నావు? తల్లిగాను తండ్రిగాను ఉండి నన్ను తలెత్తుకునేలా చేశారు. నీ అంతు చూస్తాన్రా. ఇంతవరకు నువ్వు చూసింది ట్రైలరేరా. ఇక పైన నువ్వు చూడబోయేదే అస్సలైన ఆట. వాడికెళ్ళి చెప్పు, ఇస్తే వాడికి సంతోషం, ఇవ్వకపోతే నాకు చాలా సంతోషం. సారీ మాస్టర్, నేను వీడితో కలిసి చేయడం కుదరదు. మీ గొడవలుంటే బయట పెట్టుకోండి. ఇక్కడ అందరూ స్టూడెంట్లే. ఇది స్టేట్ లెవెల్ పోటీలు. ఊర్లో జరిగిన పోటీల్లో మీరు అందరూ గెలిచారు. ఈ సమయంలో మీ అందరి మీద మేము పెట్టుకున్న నమ్మకాన్ని నాశనం చెయ్యొద్దు. మీరు ఏం చెప్పినా సరే మాస్టర్, నేను నటించడం కుదరదు. అందుకు నువ్వేం కాన్సెప్ట్ పెట్టుకున్నావు? ఉంది మాస్టర్, ఓ కొబ్బరి బొండాల కాన్సెప్ట్ ఉంది. కొబ్బరి నీళ్లు స్ట్రా పెట్టి తాగడం మాత్రమే కుదురుతుంది, దాంతో కాన్సెప్ట్ చేయడం కుదరదు. మాస్టర్, ఈ కొబ్బరి నీళ్లు పన్నీరు కన్నీరు ఇదంతా పాత మేటర్. ఇప్పుడు మనం ఉంటున్న ట్రెండ్కి ఈక్వల్ గా కొత్తగా ఏదైనా మంచి భావనతో చేద్దాం మాస్టర్. మేడం చెప్పినట్టుగా కొత్తగా భావనలాగంటే సీరియల్ మాత్రమే చేయాలి. నాదొక ఆలోచన మాస్టర్. మనమెందుకు అందరికి నచ్చిన విధంగా కమర్షియల్ గా గొడవ సీన్లు చేయకూడదు? మాస్టర్, లవ్ కథంతా చాలా బెస్ట్. లేదు మాస్టర్, ట్రెండ్ గా ఒక దెయ్యం కథ తీద్దాం. అది బైబిల్ నుంచి ఎంచుకోవచ్చు. మాస్టర్, అందరికీ ఒక ఐడియా ఉంది. అందరూ ఒంటరిగా చేసుకుంటారు. కొత్తగా చేస్తానన్నారు కదా, ఏం చేస్తారో చూద్దాం. చూద్దాం మాస్టర్. ఒక విషయంలో పోటీ ఉంటేనే ప్రతిదీ బాగుంటుంది. అది ఒంటరిగా చేసినా సరే, అందరూ కలిసి చేసినా సరే. ఎవరి కాన్సెప్ట్ బెస్ట్ గా ఉందో దాన్నే నేను పోటీకి సెలెక్ట్ చేయాలని అనుకుంటున్నాను. మీరేమంటారు? నువ్వు చెప్పిందే ఓకే, అలాగే బాగుంది. ఇదిగో. ఓకే. వదులు మామా. ఎలా వదలరా? ఎలా వదలను? ఇప్పుడు పెళ్ళవుతుంది ఒక లావట అమ్మాయి. తను నీకు సరిపోతుంది, తను నీకు సరిపోతుందని అన్ని షోలకు వెళ్ళేటప్పుడల్లా చెప్పేవాడు. అంత మాట్లాడినవాడు చివరికి వీడు పెళ్లి చేసుకుంటున్నాడు రా. డబరాలోకి డబరా వెళ్తుందా? వెళ్ళదు. అందుకే మామా. బొంగలోకి చెంబు వెళ్తుందా? వెళ్తుంది బావా. డబరాలోకి గ్లాస్ కూడా వెళ్తుంది. అవును కదా. నాకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, కావాలంటే దాన్ని ట్రై చేసుకో. నాకు ఒకడున్నాడు.
నీ కూడానా? రేయ్, నేను నిన్ను కూడా క్షమిస్తాను రా, కానీ వీళ్ళని మాత్రం అసలు క్షమించలేను రా. రవి పోయింది పోయింది అంతా పోయింది. పోయింది కదరా. నీ లవర్ ఇంకొకటి బైక్ మీద వెళ్తోంది. ఏమంటున్నావురా? నా కళ్ళారా చూశాను. ఏంటే? పోతే పోనీ పోరా, ఈ భూమిలో శాశ్వతంగా బతికేది ఎవరురా? పోతే పోనీ పోరా. నా మెళ్ళ ఉండాల్సిన చేయనది అంతా పోయింది. ఈ అమ్మాయిలందరూ అంతే బావా. కొట్టు బావా, దీన్ని ఫుల్గా కొట్టు బావా. కొట్రా, కొట్టుకోరా. కాలేజీ చదువు పూర్తయ్యే వరకు తను తాగకుండా ఉంటాడు. కాలేజీ పూర్తయిన తర్వాత తను వదిలేస్తుంది జోరుగా. ఇప్పుడు వస్తుంది చెప్పు. అయితే నేను వెళ్ళిరానా? టాటా. నోట్లో 2 లెగ్ పీస్ పెట్టరా. ఏంటి బాస్, మేము తాగే పద్ధతి మీకు నచ్చలేదా? నచ్చలేదు అనుకుంటారా? నాకు మాత్రం నచ్చలే. కంగ్రాట్స్. ఏమైంది? ఫుల్ మందులో ఉన్నారు. అంత పరిగెత్తుకుంటూ వచ్చాడు. నేను ఇంకా ఏదో అనుకున్నాను. సెన్స్ లేదా నేను నీకు? చదివింది కెమిస్ట్రీ అండి. సిగ్గుందా నీకు? అరే అలా ఎలా అండి, కరెక్ట్ గా చెప్తున్నారు. నేను అక్కడే చదివాను. స్టూపిడ్. రా అమ్మా వెళ్దాం. తనే కూర్చుంది, కోపం చూసావా? సరే వదిలేరా. అవును, కెవిన్ చూశాను, చాలా టెన్షన్ గా ఉన్నాడు. ఏమైంది? తను ఎంత ఆలోచించినా కాన్సెప్ట్ దొరకలేదంట. అయ్యో, ఎందుకు ఏంట్రా వాడు మనోడు, ఎందుకు కొడుతున్నావు? అసలు ఎందుకు కొడుతున్నావు? వాడేం చేశాడో వాడిని అడుగు. ఆగరా రే, అసలు నువ్వేం చేసావురా? 100 రూపాయలకి ఏం కొన్నా సోపు ఫ్రీ అని చెప్పాడు. సరే ఫ్రీ అని చెప్పాడు కాబట్టి నేను స్నానం చేద్దామని డిసైడ్ అయ్యాను రా. ఇప్పుడు అడిగితే నన్ను కొడుతున్నాడు. ఓరి వెదవా రే, వాడు ఎప్పుడో ఒక్కసారి స్నానం చేసేది, అది పాడు చేసావా? సరే వదిలే. మీ కొట్లో 100 రూపాయలకి ఏది కొన్నా సోప్ ఫ్రీ అని చెప్పావా? వాడు 100 రూపాయలకు కొన్నాడా? అవును కొన్నాడు. మరెందుకురా నువ్వు సోప్ ఇవ్వలేదు? చెప్పరా చెప్పరా, ఎందుకు సోప్ ఇవ్వలేదు? వాడేం తీసుకున్నాడో వాడిని అడుగు. అంతలా ఏం కొనుంటాడు? అసలు ఏం కొన్నావు నువ్వు? చిల్లర తీసుకున్నానా? సరే వదిలే వదిలే వదిలే. ఏరా రే, ఎందుకురా ఇలా ప్రవర్తిస్తున్నావు? దున్న పోతులా పెరిగావు, కానీ చేసేదంతా చీడ పనులు. అసలు నీ లెవెల్ కి పెద్ద పెద్ద వస్తువులు కొని స్టేటస్ పెంచుకుంటాం అనుకుంటే ఇలా చేస్తున్నావేంట్రా? వద్దులేరా. ఏంటి రే, ఆగరా. అలాంటివేమీ వద్దా? పెద్ద పెద్ద క్రికెట్ ప్లేయర్స్, సినిమా స్టార్లు, సినిమా ప్లేయర్స్ ఇవన్నీ కొనేరా స్టేటస్ పెంచుకుంటున్నారు. అలాంటవా? అవునరా. రే, నాకు 2 ఇవ్వరా. నీకు ఇవ్వడం కుదరదు. సరే సరే అయితే నాకు ఇవ్వు. అమ్మో, ఏం దెబ్బ కొట్టాడు రా. వదిలే మిత్రమా. అంటే లేదని చెప్పాలి. ఎందుకు? ఇదిగో కూల్ డ్రింక్ బాగా తాగు. నీ చేత తీసుకెళ్ళను అంటే ఇవ్వు. ఇవ్వు ఇవ్వు తాగు. హాయ్ చెప్పండి, స్టేటస్ పెరుగుతోంది. ఏంటి ఇంతలోనే ఖాళీ అయింది? సరేరా, ఓకే, వచ్చిన పని అయిపోయింది. రేపు ఇలాగే ఇక్కడే కలుద్దాం. సరే బాయ్. రేపు కూడా తన్నులు తిన మాకు. అదంతా ఎవరు మార్చలేరు. హాయ్ హాయ్ హాయ్. వర్కౌట్ అవుతుంది. హాయ్ హాయ్. హాయ్. అర్జెంటుగా వెళ్ళాలి. ఒక చెట్టు కింద కూర్చుంటే పోతుంది. ఎక్కడుంది? అదిగో అక్కడ కూర్చుందాం, మంచి స్పాట్. ఎవర్రా తోటలో? ఎరువులు వేయడానికి వచ్చాను. అమ్మో, ఎక్కడికి కూర్చోవాలో తెలియట్లేదే. హే, ఇక్కడుందా టాయిలెట్? బావునా, నా కడుపుని చెడగొట్టి వాడు ఏం చేస్తున్నాడో తెలియట్లేదే. నేను నీ ఎదురుగానే ఉన్నాను రా. దుర్మార్గుడా. అమ్మా,
లాగక మెల్లగా. నేనే నెమ్మదిగానే అవుతుంది అనుకున్నాను, వేగంగా వచ్చేసిందిరా. ఏంట్రా ఇంకో రౌండ్ తాగుదామా? ఏమన్నావు? కూల్ డ్రింక్. స్టేటస్ పెరుగుతుందా? ఎక్కడరా పెరిగింది? ఫుల్ గా దిగిపోయిందిరా. నాకేమీ దిగలేదు కదరా. ఇప్పుడు దిగుతుంది చూడరా. ఇప్పుడు దిగుతుంది. దేశద్రోహి కాకపోతే తెల్లోడి వారసుడు అయితే తాగు. భారతీయ పౌరుడా కొబ్బరి నీళ్లు తాగు. నువ్వు కొబ్బరి నీళ్లు తాగు. దీర్ఘాయుష్ కావాలంటే కొబ్బరి నీళ్లు తాగు. నువ్వు కొబ్బరి నీళ్లు తాగు. ఇప్పటిదాకా మీరందరూ తాగినది 7.20 వరకు 7% హానికరమైన పానీయాలు. అయితే మన ఊరి నీళ్ళే మంచి నీళ్ళా? అవును. అదే స్వచ్ఛమైన నీళ్ళా? ఖచ్చితంగా. నవ్వుకోవడానికి మాత్రం కాదు, ఆలోచించండి. నెక్స్ట్ గాని వద్దు, కెవిన్ చేసిన కాన్సెప్ట్ బాగుంది. అంతకన్నా గొప్పగా నాదేం ఉండదు. లేదు, నేను వెళ్ళను. పర్వాలేదు రా, వెళ్దాం. ఏమైంది? వెళ్తే పరువు పోతుంది. వద్దు, వెళ్ళను. సరే, నేను వెళ్తాను. సంజయ్, నువ్వు వెళ్ళేం చేస్తావు? మాస్టర్, నేను ఒక అమ్మ కథ చెప్పబోతున్నాను. దైవస్థలం లాంటి ఇల్లు, దేవతలాగా తల్లి. ఎంతో ధనం మర్యాదతో ఊరినే పోషించారు. ఆవిడ ప్రతి పుట్టినరోజుకి దాన ధర్మాలు చేసి ఆవిడ సంతోషపడతారు. అది మాత్రం కాకుండా ఆవిడ పుట్టినరోజుని అనాథాశ్రమానికి వెళ్ళి ఆ పిల్లలతో సంతోషంగా గడుపుతారు. సంతోషంగా జీవించే ఆవిడ జీవితంలో హఠాత్తుగా ఒక తుఫాన్ వచ్చింది. అప్పుడు ఆవిడ ఏ నిర్ణయం తీసుకున్నారు?